అల్లం శేషగిరిరావు 1934 డిసెంబర్ 9న ఒడిశాలోని గంజాం జిల్లాలో జన్మించారు. రైల్వేలో పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు ప్రముఖ తెలుగు కథా రచయిత. వీరు తెలుగు సాహిత్యంలో అరుదైన వేట కథల ద్వారా ఆయన కథకుల్లో ప్రముఖ స్థానాన్ని పొందారు. మంచి ముత్యాలు, అరణ్య ఘోష, వేట కథలు, మృగతృష్ణ వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు. అల్లం శేషగిరిరావు తొలి కథ మృగయ వినోదం అను పులి ఛాన్స్ 1967లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. విలక్షణమైన శైలితో అరుదైన కథా వస్తువుతో రచనలు చేసిన శేషగిరిరావు గారు 17 కథలు, ఒక రేడియో నాటిక రాశారు. శబ్దాన్ని ఆకర్షించటం, నిశ్శబ్దాన్ని ధృవీకరించడం తెలిసిన ఆయన తెలుగు హేమింగ్వేగా ప్రసిద్ధిగాంచారు. వీరికి 1981లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు మరియు నూతలపాటి గంగాధరం స్మారక సాహిత్య పురస్కారం లభించింది. మనిషి జీవితంలోని వివిధ పార్శ్వాల్ని అన్వేషిస్తూ వీరు రాసిన వేట కథలు చీకటి, పులి చెరువులో పిట్టల వేట, డెత్ ఆఫ్ ఎ మ్యాన్ ఈటర్, వరుడు బాగా ప్రాచుర్యం పొంది ఎన్నో ఉత్తమ కథల సంపుటాల్లో పునర్ముద్రణ పొందాయి. శేషగిరిరావు కథల్లో చాలా వరకు అడవి మరియు వేట నేపథ్యంగా ఉంటాయి. వివిధ రకాలైన వేట పద్ధతులు, అడవి జంతువుల ప్రవర్తన, అడవిలోని స్థితిగతులు వంటి అంతగా ప్రాచుర్యంలో లేని అంశాలతో కథను అల్లడంతో పాఠకుడు వీటిని అమూలాగ్రం ఆసక్తితో చదువుతాడు. పదవి విరమణ అనంతరం విశాఖపట్నంలోని నివసిస్తూ 2000 సంవత్సరం మార్చి 1వ తేదీన వారు తుది శ్వాస విడిచారు. డిసెంబర్ 9వ తేదీ శేషగిరిరావు గారి జయంతి సందర్భంగా వీరికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైకే టీవీ నెట్వర్క్.